పాఠశాలలో వర్షం కొడితే పిల్లల పరిస్థితి ఈ రకంగా ఉంది. చిన్న వర్షానికైనా ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి. ఈ 2 రోజుల నుంచి అంటే రాత్రి నుంచి కుడుతున్న ఈ భారీ వర్షానికి అసలు పిల్లలు లోపలికి వెళ్ళాలంటే లేకపోతే లోపల పిల్లలు బయటికి రావాలంటే కూడా ఒక ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి ఇక్కడ ఉంది. గతంలో కూడా కలెక్టర్ గారి దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు మట్టి కూడా పోయించడం జరిగింది. కానీ అది ఇక్కడ కూడా సరిపోయినట్టుగా కనబడుతుంది. ఈ సమస్య శాశ్వతంగా పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ చొరవ తీసుకొని ఇక్కడ ఏదైతే నీళ్లు బయటికి వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే విద్యార్థులందరూ కూడా ఇక్కడ మోకాల బట్టి నీళ్లు రావడం వల్ల అసలు లోపలికి పంపించాలంటే కూడా భయం అవుతున్నది. ఈ పక్కన కూడా మొత్తం ఖాళీ ప్లేస్ ఉండడం, ఆ పొలాలు ఉండడం వల్ల లోపలికి పాములు ఆ తేళ్లు కూడా వచ్చి ఆ పిల్లలను కాటేసే విధంగా ఉంది. కాబట్టి తక్షణమే ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా స్కూల్ని ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఈ విద్యాశాఖ మంత్రి కూడా ఏదైతే విద్యాశాఖ మంత్రి కూడా మన తెలంగాణ రాష్ట్రానికి లేడు. ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గరనే ఈ విద్యాశాఖను కూడా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఒక విద్యాశాఖ మంత్రి ఉంటే స్కూల్లో ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యల పరిష్కారానికి మార్గాలు ఏంటనేది ఒక అవగాహన ఉండేది. కాబట్టి ఇట్లాంటి ముఖ్యమైన శాఖలు కూడా ఎవరికి ఇవ్వకుండా తన దగ్గర పెట్టుకున్నాడు. సరే పెట్టుకున్నావు కానీ ఈ సమస్యలు పరిష్కరించడంలో మేము విఫలమైనట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికైనా స్థానికంగా ఉన్న ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో లేకపోతే కలెక్టర్ గారు ఉన్నారో లేకపోతే డిఓ గారు ఉన్నారో వీటిని వెంటనే ఎంఈఓ గారు డిఓ గారు వెంటనే దీన్ని ఈ ప్రభుత్వ పాఠశాలను విజిట్ చేసి దీన్ని పరిష్కరించాలని కోరుతున్నాము. రాగపూర్లో అన్ని ఇక్కడ ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఈ నీళ్లు చేరి అన్నింటిలో కూడా ఇదే సమస్య ఉంది. అక్కడ ప్రైమరీ స్కూల్లో కావచ్చు లేకపోతే దర్గా దగ్గర ప్రైమరీ స్కూల్ కావచ్చు, ఇది హై స్కూల్లో కావచ్చు, సుమారు 100 మంది 150 మంది విద్యార్థులు ఇక్కడ విద్య కోసం వస్తారు. ఈ నీళ్లు ఉండడం వల్ల విద్యార్థులు స్కూల్కి రావాలంటే కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే దీన్ని పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.